వింబుల్డన్ ప్లేయర్ ఆర్థర్ ఆషే 1983లో గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చింది. ఆ రక్తం ద్వారా అతడికి ఎయిడ్స్ వచ్చింది. ఈ విషయం పేపర్ల ద్వారా ప్రపంచమంతా తెలిసింది. అనేక ఉత్తరాలు, మెయిల్లు వచ్చాయి. అందులో ఒక మెయిల్లో ఇలా ఉంది: ఆర్థర్, నీకే ఎందుకు ఇలా అయింది? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేవుడు నిన్నే ఎంచుకోవడం ఏమిటి? ఈ మెయిల్ చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు: మిత్రమా, మీ మెయిల్ నన్ను ఆలోచింపజేసింది. ఒక విషయం మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాను. 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే 5 లక్షల మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్లోకి వచ్చారు. వారిలో 50,000 మంది మాత్రమే సర్క్యూట్ దశకి చేరుకున్నారు. వారిలో 5,000 మంది మాత్రమే గ్రాండ్ స్లామ్కి చేరుకోగలిగారు. వారిలో 50 మంది మాత్రమే వింబుల్డన్కి వచ్చారు. వారిలో 4 మాత్రమే సెమీఫైనల్స్కి వచ్చారు. వారిలో 2 మాత్రమే ఫైనల్స్కి వచ్చారు. వారిలో నేను మాత్రమే టైటిల్ గెలుచుకున్నాను. మిత్రమా, అప్పుడు నిన్ను దేవుణ్ణి అడిగానా, నాకు మాత్రమే ఈ అవకాశాన్ని, విజయాన్ని, ఆనందాన్ని, మొత్తంగా ఇంతటి అదృష్టాన్ని ఎందుకు ఇచ్చావని అడగలేదు కదా. మరి అలాంటప్పుడు ఈ కష్టాన్ని నాకెందుకు ఇచ్చావని మాత్రం ఎలా అడగగలను? ఎవరి జీవితమైనా కష్టసుఖాల కలయికే నేస్తం. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని యథాతథంగా స్వీకరించడమే ధర్మం. నీవైనా, నేనైనా, మరెవరైనా.